నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 35 సర్గః. 35వ సర్గ. తార యుక్తియుక్తములైన మాటలు చెప్పి లక్ష్మణుని శాంతింపచేయుట. తథా బ్రువాణం సౌమిత్రిం ప్రదీప్తమివ తేజసా అబ్రవీల్లక్ష్మణం తారా తారాధిపనిభాననా. తేజస్సుతో ప్రజ్వలించుచున్నాడా అన్నట్లున్న సుమిత్రాకుమారుడైన లక్ష్మణుని మాటలు విని చంద్రుని వంటి ముఖముగల తార ఇట్లు పలికెను. నైనం లక్ష్మణ వక్తవ్యో నాయం పరుషమర్హతి హరిణామీశ్వర శ్రోతుం తవ వక్త్రాద్విశేషతః. ఓ లక్ష్మణ, వానరరాజైన ఈ సుగ్రీవునితో నీవు ఇట్లు పలుకుట తగదు. ఇతడు విశేషించి నీ నోటి నుండి ఇట్టి పరుషవాక్యములు వినుటకు తగినవాడు కాదు. నైవా కృతజ్ఞ సుగ్రీవో నశఠో నాపి దారుణః నైవానృతకథో వీర నజిహ్మశ్చ కపీశ్వరః. ఓ వీరుడా, వానరరాజైన ఈ సుగ్రీవుడు కృతజ్ఞత లేనివాడు కాని, శఠుడు కాని, క్రూరుడు కాని, అసత్యము పలుకువాడు కాని, కుటిల స్వభావము కలవాడు కాని కాడు. ఉపకారం కృతం వీరో నాప్యయం విస్మృతః కపిః రామేణ వీర సుగ్రీవో యదన్యైర్దుష్కరం రణే. యుద్ధములో ఇతరులెవ్వరూ చేయజాలని ఉపకారము రాముడు చేసి ఉన్నాడు. ఆ ఉపకారమును సుగ్రీవుడు మరచిపోలేదు. రామ ప్రసాదాత్ కీర్తిం చ కపిరాజ్యం చ శాశ్వతం ప్రాప్తవానిహ సుగ్రీవో రుమాం మాం చ పరంతప. శత్రు సంహారకుడవైన లక్ష్మణ, రాముని అనుగ్రహము వల్లనే సుగ్రీవుడు ఇప్పుడు కీర్తిని, శాశ్వతమైన వానర రాజ్యమును, రుమను, నన్ను పొందగలిగినాడు. సుదుఃఖశయిత పూర్వం ప్రాప్యేదం సుఖముత్తమం ప్రాప్తకాలం న జానీతే విశ్వామిత్రో యథా మునిః. పూర్వము సుఖముగా నిద్ర కూడా ఎరుగని ఈ సుగ్రీవుడు ఉత్తమమైన ఈ సుఖము లభించగానే విశ్వామిత్ర ముని వలె సమయము వచ్చినదని గుర్తించుటలేదు. ఘృతాచ్యాం కిల సంసక్తో దశవర్షాణి లక్ష్మణ అహో మన్యత ధర్మాత్మా విశ్వామిత్రో మహామునిః. ఓ లక్ష్మణ, ధర్మాత్ముడు మహాముని అయిన విశ్వామిత్రుడు 10 సంవత్సరములు ఘృతాచియందు ఆసక్తి కలవాడైయుండి ఆ కాలమును ఒక్క రోజుగా తలచెనట. వివరణ. బాలకాండలోని విశ్వామిత్రోపాఖ్యానములో మేనక అని ఉన్నదిగాన ఇక్కడ ఘృతాచి అనగా మేనక అని గ్రహించవలెనని కొందరు వ్యాఖ్యాతలు, విశ్వామిత్రుడు ఘృతాచియందు కూడా సక్తుడైనట్లు దీనిని బట్టి గ్రహించవలెనని మరికొందరు వ్యాఖ్యాతలు వ్రాసినారు. సహి ప్రాప్తం న జానీతే కాలం కాలవిదాంబరః విశ్వామిత్రో మహాతేజాః కిం పునర్యః పృథగ్జనః. కాలవేత్తలలో శ్రేష్ఠుడు, గొప్ప తేజస్సు కలవాడు అయిన ఆ విశ్వామిత్రుడే కాలమును గుర్తించజాలకపోయినాడనగా సామాన్యుని విషయము చెప్పవలెనా? దేహధర్మగతస్యాస్య పరిశ్రాంతస్య లక్ష్మణ అవితృప్తస్య కామేషు రామః క్షంతుమిహార్హతి. ఓ లక్ష్మణ, దేహధర్మమును అనుసరించుచు కామముల విషయమున తృప్తి చెందక అలసి ఉన్న ఈతనిని ఇప్పుడు రాముడు క్షమించవలెను. నచ రోషవశం తాత గంతుమర్హసి లక్ష్మణ నిశ్చయార్థమవిజ్ఞాయ సహసా ప్రాకృతో యథా. నాయనా లక్ష్మణ, యథార్థమును తెలిసికొనకుండా
సామాన్య మానవుడు వలె తొందరపడి రోషమునకు వశుడవు కాకుము. సత్వయుక్తా హి పురుషాస్తద్విధా పురుషర్షభా అవిమృశ్యన రోషస్య సహసాయాంతి వశ్యతాం. పురుషశ్రేష్ఠుడా, బుద్ధిమంతులైన నీవంటి పురుషులు విమర్శ లేకుండగా తొందరపడి కోపమునకు వశులు కారు కదా. ప్రసాదయే త్వాం ధర్మజ్ఞ సుగ్రీవార్థం సమాహిత మహాన్ రోషసముత్పన్న సంరంభస్త్యద్యతామయం. ధర్మములు తెలిసిన ఓ లక్ష్మణ, నేను సుగ్రీవుని కొరకు ఏకాగ్ర చిత్తురాలనై నిన్ను వేడుకొనుచున్నాను. రోషము వలన పుట్టిన ఈ గొప్ప ఆవేశమును విడువుము. రుమాం మాం చాంగదం రాజ్యం ధనధాన్యవసూని చ రామ ప్రియార్థం సుగ్రీవస్త్యజేదితి మతిర్మమ. సుగ్రీవుడు రామునకు ప్రియమును చేయుటకు రుమను, నన్ను, అంగదుని, రాజ్యమును, ధనధాన్యములను, రత్నములను కూడా త్యజించునని నా అభిప్రాయము. సమానేష్యతి సుగ్రీవ సీతయా సహ రాఘవం శశాంకమివ రోహిణ్యా హత్వా తం రాక్షసాధమం. సుగ్రీవుడు రాక్షసాధముడైన రావణుని చంపి చంద్రుని రోహిణితో చేరినట్లు రాముని సీతతో చేర్చగలడు. శతకోటి సహస్రాణి లంకాయాం కిల రక్షసాం ఆయుతాని చ షట్త్రింశత్ సహస్రాని శతాని చ. లంకలో 100 కోట్ల వేల రాక్షసులు, 36 ఆయుతముల వేల వందల సంఖ్యలో రాక్షసులున్నారట. అహత్వా తాంశ దుర్ధర్షాన్ రాక్షసాన్ కామరూపిణః అశక్యం రావణం హంతుం ఏన సా మైథిలీ హృతా. ఇచ్ఛానుసారము రూపములు ధరించగలిగిన ఎదిరింప శక్యము కానివారైన ఆ రాక్షసులను చంపకుండగా సీతను హరించిన రావణుని చంపుట శక్యము కాదు. తేన శక్యారణే హంతుమసహాయేన లక్ష్మణ రావణః క్రూరకర్మా చ సుగ్రీవేణ విశేషతః. లక్ష్మణ, ఇతరుల సహాయము లేకుండా రాముడు ఆ రాక్షసులను క్రూరకర్మలు చేయు ఆ రావణుని చంపజాలడు. అందుచేత సుగ్రీవుని సహాయము ఆవశ్యకము. వివరణ: దీనికి ఎవరి సహాయము లేని సుగ్రీవుడు రాక్షసులను, రావణుని చంపజాలడు అని కొందరు వ్యాఖ్యానించిరి. రామునికి సుగ్రీవుని సహాయము చాలా అవసరమని చెప్పుట తార అభిప్రాయము కాన తిలక వ్యాఖ్యానుసారము పైన అర్థము చూపబడినది. ప్రాచ్యప్రతిలో పాఠము కూడా దానికి అనుగుణముగా ఉన్నది. ప్రాచ్యప్రతిలో ఇలా ఉన్నది: నచ శక్యారణే హంతుమసహాయేన రాక్షసాః రామేణ క్రూరకర్మాణః సుగ్రీవ సహితేన వై. కాని 19వ శ్లోకమును కూడా దృష్టిలో ఉంచుకొని అర్థము చెప్పినచో సహాయము లేకుండా రాముడు ఆ రాక్షసులను చంపజాలడు. సుగ్రీవుడు అసలే చంపజాలడు. అందుచే సహాయము కొరకై సుగ్రీవుడు కోట్ల కొలది వానరులను పిలిపించుచున్నాడు అని భావము చెప్పినచో బాగుండునని తోచును. ఏవమాఖ్యాతవాన్ వాలీ సహ్యభిజ్ఞో హరీశ్వరః ఆగమస్తు నమే వ్యక్తః శ్రవాత్తస్య బ్రవీమ్యహం. రావణుని బలమును గూర్చి నాకు వాలి చెప్పి ఉన్నాడు. వానరరాజైన ఆతడు అన్ని విషయములు తెలిసినవాడు కదా. ఇంత రాక్షస బలము రావణునకు ఎట్లు లభించినదో నాకు తెలియదు. నేను వాలి నుండి విన్నది మాత్రమే చెప్పుచున్నాను. త్వత్సహాయ నిమిత్తం హి ప్రేషితా హరిపుంగవాః ఆవేతుం వానరాం యద్ధే సుబహూన్ హరిపుంగవాన్. ఈ శ్లోకములో త్వత్సహాయ అనే శబ్దమునకు బదులు ప్రాచ్యపాఠములో ఉన్న తత్సహాయ అను శబ్దము బాగున్నది. తాత్పర్యము: అందుచేత యుద్ధములో సహాయము చేయుటకై చాలా మంది వానర శ్రేష్ఠులను తీసుకొని వచ్చుటకు వానరులు పంపబడినారు. తాంశ్చ ప్రతీక్షమాణోయం విక్రాంతః సుమహాబలాన్ రాఘవస్యార్థ సిద్ధ్యర్థం న నిర్యాతి హరీశ్వరః. పరాక్రమవంతుడైన ఈ సుగ్రీవుడు రాముని కార్యము సిద్ధించుటకై మహాబలశాలులైన ఆ వానరుల రాక కోసమై నిరీక్షించుచున్నాడు.
అందుచేతనే రాముని వద్దకు రాలేదు. కృతాసు సంస్థా సౌమిత్రే సుగ్రీవేణ పురాయథా అద్యతైర్వానరైః సర్వైరాగంతవ్యం మహాబలైః. లక్ష్మణ, ఇంతకు పూర్వమే సుగ్రీవుడు బాగుగా చేసిన ఏర్పాటు ప్రకారము మహాబలవంతులైన ఆ వానరులందరూ ఈ రోజునే రావలసి ఉన్నది. వృక్షకోటి సహస్రాణి గోళాంగూల శతాని చ అద్యత్వాముపయాస్యంతి జహికోపమరిందమా కోట్యోనేకాస్తు కాకుత్స్థ కపీనాం దీప్త తేజసాం. శత్రు సంహారకుడవైన లక్ష్మణ, కోట్ల కొలది భల్లూకములు, కొండముచ్చులు, గొప్ప తేజస్సుగల వానరులు ఈ రోజునే నీ వద్దకు రాగలరు. కోపమును విడువుము. తవహి ముఖమిదం నిరీక్ష్య కోపాత్ క్షతజపమే నయనే నిరీక్షమాణాః హరివర వనితా నయాంతి శాంతిం ప్రథమ భయస్య హి శంకితాః స్మ సర్వాః. సుగ్రీవుని అంతఃపుర స్త్రీలందరూ నీ ముఖమును కోపము చేత రక్తము వలె ఎర్రగానున్న నీ నేత్రములను చూచి మనస్సులో శాంతిని పొందజాలకున్నారు. మేమందరము ఇంతకు పూర్వము వాలికి జరిగిన దాని వంటిదే సుగ్రీవునకు జరుగునేమో అని భయపడుచున్నాము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 35 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ